Welcome to Korea. సో ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు నేను కొన్ని ప్రిపరేషన్స్ అనుకున్నాను. అందులో ఫస్ట్ బ్రోక్రష్ స్టూడియోకి వచ్చాను నా ఐ లాష్ ఎక్స్టెన్షన్స్ కోసం. న్యాచురలీ నాకు ఐ లాషెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి, సో ఇంకొంచెం బ్రైట్ గా అండ్ ఫ్రెష్ గా కనిపించాలని ఇది ట్రై చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత కంప్లీట్ కొరియా వైప్ కోసం హెయిర్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ లో స్టైల్ చేయించుకున్నాను. ట్రిప్ కి వెళ్ళేటప్పుడు కొంచెం మేకవర్ ఉంటే ఆ ఎక్సైట్మెంటే వేరు కదా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎక్కడికి ట్రావెల్ చేసినా, ఎస్పెషల్లీ ఇలా ఫారెన్ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ అదొక సెంటిమెంట్ కూడా. ఎయిర్పోర్ట్ రీచ్ అవగానే ఫస్ట్ మెక్డీ ఆర్డర్ పెట్టుకుని తినేసాను. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాత్రం ఒక్క ఫీలింగ్ ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా. నిజంగా నా డ్రీమ్ డెస్టినేషన్ కొరియాకి వెళ్తున్నానా అని ఇంకా షాక్ లో ఉన్నా. ఆ తర్వాత డిన్నర్ కూడా చేసాము. అంటే ఇందాకే తిన్నా అనుకోండి, బట్ అంతంత లగేజ్ క్యారీ చేశాక ఆకలేదా మీరే చెప్పండి. ఇఫ్ యు నో యు నో, జస్ట్ గర్ల్స్ థింగ్స్ గైస్. ఫైనల్లీ మలేషియా అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మాకు అరౌండ్ 5 hours లే ఓవర్ ఉంది. సో ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అండ్ అప్పటికే మా ఫోన్స్ లో టైం కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. ఆల్సో ఇక్కడ కొన్ని గేట్స్ కి ట్రైన్ లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంది. చికెన్ కర్రీ పఫ్ ఆర్డర్ చేస్తాం. ఒక సాస్ ఇవ్వరా అంటే అవి ఏంటో అట్లా అవి పని చేసుకుంటుంది. Trying matchas everywhere. So this is Nutella matcha. Try చేద్దాం. ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంటే మా గేట్ దగ్గరికి ట్రైన్లో తీసుకెళ్లారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ ఫ్లైట్ గైస్, 7 hours జర్నీ. కొంచెం ఎనర్జీ మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ లోని ఏదో తినేసాము హ్యాపీగా. బట్ ఈ జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నా పక్కనే మలేషియా నుంచి కొరియా ట్రావెల్ చేసిన ఒక కొరియన్ బాయ్ కూర్చున్నాడు. ఛాన్స్ దొరికింది కదా అని అన్ని డౌట్స్ అడిగేసా. కొరియాలో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటి, ఫుడ్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా అని చాలా క్వశ్చన్స్ అడిగా అండ్ మా ఐటినరీ కూడా చూపించా. ఆయన చాలా పేషెంట్ గా, యాటిట్యూడ్ లేకుండా ఫేస్ మీద ఒక క్యూట్ స్మైల్ తో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అప్పుడే అనిపించింది కొరియన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ స్వీట్ అండ్ పొలైట్ అని. ఎంజాయ్ పండగ. అప్పటికే మూన్షాన్ని చూసి చాలా గంటలు అయిపోయిందనే ఫీల్ లో ఉంటే నా ఫోన్ లో మెమరీస్ కూడా అవే వచ్చాయి. 9 days వాటిని వదిలి ఉండడం అంటే చాలా పెద్ద టాస్కే నాకు. ఐఎమ్ ఆల్రెడీ మిస్సింగ్ దెమ్. ఫైనలీ గైస్, ఏదో కలలో ఉన్నట్టుంది నాకైతే. ల్యాండ్ అవుతున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. అలా ఉంది. We are in South Korea. ఓకే, మేము ఇంత తెలివైన వాళ్ళం మాకు కూడా తెలియదు. ఎందుకు మన ఇద్దరమే హైదరాబాద్ నుంచి కొరియా వరకు వచ్చి మాట్లా అవునా అబ్బా. సో ఇమిగ్రేషన్ అయిపోయి సక్సెస్ఫుల్లీ వీఆర్ గోయింగ్ టు కలెక్టర్ లగేజ్. పాపాగో చేస్తా పాపాగో. You want me to open Papago? ఎస్ బేబ్. దేనికి? డ్రైవర్తో ఎలా మాట్లాడాలి? మొత్తానికి ఇంచోన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము అండ్ కొరియాలో అడుగు పెట్టేసాం గైస్. ఆనెస్ట్లీ దిస్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే వరకు చిన్న చిన్న విషయాలు నన్ను చాలా ఎక్సైట్ చేశాయి గైస్. ట్రస్ట్ మీ, పార్కింగ్ కూడా ఎంత నీట్ గా అండ్ ఆర్గనైజ్ గా ఉందో. నిజంగా కొరియా అంటే నాకు ఇష్టమనో లేదో తెలియదు కానీ చూసిన
to like, share and subscribe to my channel Shweta Naidu. See you all in my day 2 Korea vlog. Bye guys. Good night.